భారత క్రికెట్ లో మరో పెద్ద మలుపు చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించిన రోహిత్ తన టెస్టు కెరీర్ ను ముగించుకున్నట్లు స్పష్టం చేశాడు. 67 టెస్టుల్లో 4301 పరుగులు చేసి 12 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు సాధించిన రోహిత్ తన అత్యధిక స్కోర్ 212 పరుగులు. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ ఇక నుంచి వన్డేలకే పరిమితమవుతాడు. టెస్టుల నుంచి పూర్తిగా తప్పుకోవడానికి ప్రధాన కారణం బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయం అని అంటున్నారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి కొత్త కెప్టెన్ తో వెళ్లాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన సమావేశంలో రోహిత్ భవిష్యత్తుపై గట్టి చర్చలు జరిగాయి. సెలెక్టర్లు యువ కెప్టెన్ ను తయారు చేయాలన్న ఉద్దేశంతోనే రోహిత్ ను తప్పించాలన్న ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఈ సంకేతాలను ముందుగానే గ్రహించిన రోహిత్ తన స్టైల్లో ముందుగా టెస్టుల నుంచి తప్పించుకున్నట్టు ప్రకటించి అభిమానులకు గుడ్ బై చెప్పాడు. ఇప్పటికే రెడ్ బాల్ ఫార్మాట్ లో అతని ఫామ్ సాధారణంగా ఉండటంతో సెలెక్టర్ల వైఖరిని బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యుల ప్రకారం రోహిత్ ఇకపై టెస్ట్ కెప్టెన్ గా కొనసాగడం అసాధ్యమని వెల్లడించినట్లు సమాచారం. ఇక ఈ నిర్ణయం తర్వాత రోహిత్ అభిమానుల మనసు విషాదంగా మారింది. ఆయన టెస్టుల్లో చేసిన మెమొరబుల్ ఇన్నింగ్స్ మరవలేనివి.